ఇప్పుడు బిల్డర్ ఒక ధర తగ్గించుకోలేడా సార్? బిల్డర్ కాంపిటీషన్ తగ్గించుకుంటాడు అతను, మనకి ఇంకో ప్రోడక్ట్ రావాలనుకుంటే, కానీ కాస్ట్ కానీ తగ్గించుకోలేడు కదా. ఆయన ఖర్చు ఏది పెట్టే దానికంటే తగ్గించుకోలేడు కదా అతను, అది ఇంపార్టెంట్. ఆయన ఖర్చులు వెళ్ళాలి కదా. ఇప్పుడు ల్యాండ్ ఓనర్కు ఖర్చు లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు ల్యాండ్ ఓనరు 10 లక్షలు కోటి రూపాయలకు అమ్మి బిల్డర్ కోటి 10 లక్షలు ఎవరు కూడా ఎవరు ఉన్నారు. కాబట్టి అయితే బిల్డర్ ఆగాలి, లేకపోతే ల్యాండ్ ఓనర్ ఆగాలి, అట్లా అవుతాను అన్నమాట. ఇప్పుడు చాలామంది సార్ బిల్డర్ ఏమో ఫస్ట్ అమ్మేస్తున్నాడు, ఒక 20 ఫ్లాట్స్ బిల్డర్ ల్యాండ్ ఓనర్కు ఉంటే ఆయన 20 మెల్లగా అమ్ముతా అనుకునే వరకు ఇప్పుడు కూడా ఒక ఏరియాలో అమ్ముడు పోలేవంట. కొన్ని అమ్ముడు ఒకటి అట్లాగే ఉంటాయి. దీని ద్వారా ఏమవుతాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి దొరకకుండా ఇదైపోయింది అనమాట. ఇంకోటి చాలామంది ఏమనుకుంటారంటే మామూలు బిల్డర్స్ కాదు, మంచి బిల్డర్స్ కావాలి, మంచి ఫెసిలిటీస్ కావాలి, మంచి లొకేషన్ కావాలి, ప్రీమియం ఇవన్నీ ధర పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎక్కడ చోట మన కెపాసిటీ చూసుకొని కాంప్రమైజ్ కావాలి. మన కెపాసిటీ లేదు కానీ నాకు ఎక్స్పెక్టేషన్ ఉందంటే సాధ్యం కాదు. సరే, ఇప్పుడు మొత్తం జనాలు ప్రీమియం హౌసెస్కి ఎందుకు పడ్డారంటారు? ప్రీమియం హౌసెస్కి ఎందుకంటే చాలామంది ఇప్పుడు అబోవ్ 1.5 crore ఉన్నది ప్రీమియం. 1.5 crore కొన్నిసార్లు 3 crores పైన కూడా ఉన్నాయి. 3 crores 4 crores 4 crores 10 crores కూడా ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఎందుకు పోయినాయంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇంతమంది ల్యాండ్ ఓనర్ ఉన్నారు, ల్యాండ్ ఎప్పుడు కొన్నది, ఇప్పుడు అమ్మేసి కూడా అపార్ట్మెంట్ వచ్చింది, ఎలాగ మళ్ళీ ఇల్లు కావాలి కదా, మంచి ధర తీసుకుంటాడు. డబ్బులు వచ్చినాయి ఆయనకు, తీసుకుంటాడు. ఆ కెపాసిటీ ఉంటుంది. అంటే ఎవరైనా ఇప్పుడు కొనగలిగిన వాళ్ళంటే, అధిక ధరలు పెట్టి కొనగలుగుతారంటే ఇది నమ్ముకున్న వాళ్ళే. సంపాదించుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. అయితే అమ్ముకొని కొనాలి, లేకపోతే అప్పు తీసుకొని కొనాలి. ఈ పరిస్థితికి వచ్చిందన్నమాట ఇల్లు విషయానికి వచ్చేసరికల్లా. కాబట్టి ఎప్పుడైనా కానీ అలాంటి పరిస్థితి రావాలి. సంపాదించుకునే విధంగా ఉండాలి కానీ అమ్ముకొని కొనే పరిస్థితి, అప్పు తీసుకొని అమ్ముకొని కొనే ఇల్లు కొనుక్కునే పరిస్థితి రాకూడదు. ఇలాంటి గుడ్ సిచ్యువేషన్. అంటే ఇల్లు అనేది ఖర్చు పెట్టడం మనకు, దాంట్లో మీద ఏం ఆదాయం రాదు. కాకపోతే మన కిరాయి ఇచ్చేది, కిరాయి బదులు మనం ఇంట్లో ఉంటుంది. ఆ కిరాయి కంటే ఇప్పుడు కిరాయి సపోజ్ 25,000 ఇస్తున్నాం అనుకోండి, 40,000 ఇస్తాం. అంతకంటే ఎక్కువ 40,000 అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఈ రెగ్యులర్గా తట్టుకోలేక ఫైనాన్షియల్ డెట్ ట్రాప్లోకి వచ్చేస్తారు అనమాట మనిషి. అట్లా కూడా రాకుండా చూడాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకు ఇది స్థిరమైన ఆస్తి కరెక్టే, మన ఇల్లు సొంతంగా ఉన్న కోరుకుంటాం. కానీ ఇట్ వాట్ కాస్ట్, మనం ఎంత భరించగలుగుతామో నష్టాన్ని, ఎంత బాధ భరించగలుగుతాము, ఎంత అప్పుని భరించగలుగుతాము అనేది చూసుకోవాలి. కాబట్టి కొనాలనుకుంటే కొనండి, కానీ అయితే అది అమ్మి కొనండి. ఏదైనా అమ్మితే మంచి లాభం వస్తే కొనుక్కోండి, పర్వాలేదు. కానీ అప్పు తీసుకొని ఇన్స్టాల్మెంట్ ఆదాయం తక్కువ, అప్పు లెక్క అయితే ఇన్స్టాల్మెంట్ లెక్క అయితే మాత్రం కొన్న మనశ్శాంతి, కొన్న సంతోషం కంటే అప్పులు తెచ్చే అశాంతి ఎక్కువైపోతుంది. అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా బిల్డర్స్ కూడా వాళ్ళు అమ్మాలనుకునే ప్రాపర్టీ కూడా అమ్మలేకపోవచ్చు, లేట్ కావచ్చు. ఇప్పుడు ఏమవుతుంటే ఒక్కోసారి 2 అమ్మేస్తారు, ఇప్పుడు 10 ఉంటాయి, 8 అమ్మేస్తారు, ఇంకో 2 ఉంటాయి, 2 ఆ ధరకు రాకపోవచ్చు. కొన్ని వాళ్ళు వీళ్ళకి అవసరాన్ని తక్కువ రేటుకి అడుగుతారు. న్యాచురల్గా బిజినెస్ అనేది అట్లాగే ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. సప్లై అయితే ధర తగ్గుతుంది, సప్లై దగ్గర డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి దానివల్ల కూడా మనకు ఇదవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంత తొందర వచ్చింది, మన డబ్బులు జమైన కొందాం కదా, పోస్ట్పోన్ చేస్తారనమాట. మనం అనుకున్న ధర దొరకకపోతే తర్వాత చూసుకుంటే ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉందాం కదా అని చెప్పి అనుకుంటే కొందరు అనుకుంటారంట. ఈ విధంగా పోస్ట్పోన్ చేసినప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుంది. అంటే దాని మీద లోన్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కానీ ధర తగ్గుతుంది. 2 విధాలు నష్టం అవుతుంది బిల్డర్. కానీ బిల్డర్ ఏం చేస్తారంటే తనకు నష్టం కాకుండా చూసుకోవాలంటే బయటపడాలి అని చూస్తాం. కానీ ల్యాండ్ ఓనర్కి సరికి అట్లా కాదన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టుగా ల్యాండ్ ఓనర్ ఒక రేటు, బిల్డర్ ఒక రేటు ఉంటేనే, సేమ్ రేట్ ఉంటేనే పర్వాలేదు. లేకపోతే ల్యాండ్ ఓనర్ నేను ఇంతకంటే తక్కువ నా ఇష్టమైతే దాకా అమ్ముతానంటే బిల్డర్ కూడా లాస్ అవుతుంది. ఆ రేటుకి తక్కువ రేటు కంపెనీ వర్కౌట్ కాదు, ఎందుకు ఖర్చు పెట్టాడు కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ బిల్డర్ నుంచి నేను అమ్మేసుకుంటాను, ఈ తర్వాత అమ్ముకుంటాను. కానీ వాళ్ళు మొత్తం కంప్లీట్ అయినాక అమ్ముతున్నారు. అది కంప్లీట్ అయినా అప్పుడే అమ్మదు. ఇక ఒక ల్యాండ్ ఓనర్ అమ్మాలనుకుంటే మాత్రం ఈ ధరనే, మేమే ధర అమ్ముతాం, మీరే ధరకి అమ్మండి అని చెప్పని అంటారు అనమాట. దీంతో పాటుగా మెటీరియల్ కాస్ట్ పెరగడము, సిమెంట్ కాస్టు, మెటీరియల్ వేజెస్ పెరగడము, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ పెరగడం వల్ల కూడా మనకు ధరలు పెరగడం అనేది కష్టం. బిల్డర్స్కి ఒక విధంగా లాభం కంటే నష్టం, లాభము తక్కువే అనుకోవాలి. ఎవరికైనా లాభం వచ్చేది ల్యాండ్ ఓనర్. కాబట్టి ఆ ల్యాండ్ ఓనర్ మాత్రమే అమ్మగలిగితే మంచి ధర తగ్గే అవకాశం ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రీమియం హౌసింగ్ అని మీరు ఇంతకుముందుగా ప్రీమియం హౌసింగ్ అనేది ఎబోవ్ 1 crore ప్రీమియం హౌసింగ్ అవుతుంది.
ఈ ప్రీమియం హౌసింగ్స్ అన్ని చాలా వరకు టాప్ సిటీస్లోనే ఎక్కువ ఉంటాయి. అవును సార్. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ తక్కువగా ఉంటాయి. డిస్ట్రిక్ట్ హెడ్ ఓన్లీ మిడిల్ క్లాసే ఉంటాయి అవి. టాప్ సిటీస్లో ఈ మెట్రో సిటీస్లో మాత్రమే ఎక్కువ ప్రీమియం హౌసింగ్ ఉంటుంది. దానికి కూడా డిమాండ్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఇటు గచ్చిబౌలి ఇదంతా మొత్తం ప్రీమియం హౌసెస్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు. ఇప్పుడు అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, అంటే ఇప్పుడు అంతా ఒకప్పుడు బాంబేలో అంటేనేమో మధ్యలోనే ఉంటుండే అంట. ఇప్పుడు అట్లా కాదు, హైదరాబాద్ అవుట్ ఆఫ్ ద సిటీ ఎక్కువ ప్రీమియం హౌసెస్ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇంతమంది చెప్పినట్టుగా ఇక్కడ అమ్ముకుంటున్నా అక్కడ కొనుక్కుంటున్నా, ఇక్కడ 4 అమ్ముతున్నా అక్కడ కూడా కొనుక్కుంటున్నా, ఆ విధంగా పెరుగుతున్నట్టు. ఇంకోటి ఈ దీని ద్వారా ఏమైందంటే వీళ్ళు అమ్మకపోవడం వల్ల బిల్డర్స్కు లేవో బిల్డర్స్ అమ్మేశారు, ఓనర్స్ అమ్మకపోవడం వల్ల సేల్స్ అనేది ఇంతకుముందు 40% సేల్స్ తగ్గిపోయింది. తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ కూడా చిన్న ప్రాజెక్ట్స్కి రావట్లేదు, పెద్ద వేస్తున్నాయి అన్నట్టుగా. చిన్న ప్రాజెక్ట్స్ అమ్మట్లేదని చెప్పని, లొకేషన్ లేదని, లేకపోతే అమ్మట్లేదు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఆల్రెడీ కొనేశారని చెప్పని ఓవర్ సప్లై అయిపోయింది, ఇంకా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణ ప్రతి ఒక్కరికి సిటీలో హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరికి ఉన్నాయి. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఉన్నాయి. సెకండ్ లేకపోవచ్చు కానీ ఫస్ట్ మాత్రం అందరికీ ఉన్నాయి, చాలామందికి ఉన్నది. కాబట్టి దాన్ని సెకండ్ నాకు ఏమవసరం, ధరలో కొనుక్కుంటాను లేదా సంపాదించడం కొనుక్కుంటాను అనుకుంటాడు. కాబట్టి అప్పుడు మనకు ధర మీద ఒక ఫ్లాట్ ఇల్లు కొనే దానికి ధర తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా తక్కువ ధరలో కొనాలనుకునే పోతే ఖచ్చితంగా ఇంతకుముందు అన్నట్టుగా 25 కిలోమీటర్లు దూరం పోతే తప్ప దొరకట్లేదు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాబ్లమ్ ఈ రియల్ ఎస్టేట్లో డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్. అవును సార్. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి. అన్నదమ్ములకు పడకపోవడము, తల్లిదండ్రులకు పడకపోవడము, ఏదో గొడవలు, కేసు నడవటము, అది సెటిల్ కాకపోవడము, లేకపోతే పర్మిషన్స్లో ఇది కాకపోవడము, డీవియేషన్స్ కానీ ఇలాంటివన్నిటి ద్వారా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ల్యాండ్ ఓనర్ నష్టపోతాడు, బిల్డర్ నష్టపోతాడు, కొనే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు నష్టపోతారు. వీళ్ళందరినీ కాపాడడానికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే రేరా యాక్ట్ తీసుకొచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్. దాని ప్రకారము ఎవరు ఎంత డబ్బు పెట్టాలి, ఎందుకంటే కొన్ని వందల అపార్ట్మెంట్స్ మధ్య కొన్ని వందల ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. అవన్నింటి పూర్తి చేయాలి, వాళ్ళకి కొన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కంప్లీటెడ్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేరా యాక్ట్ తీసుకురావడం, దాని ద్వారా కొంచెం బెనిఫిట్ రావడం జరిగింది. ఆలస్యమైంది కానీ మాత్రం బెనిఫిట్ రావడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా కానీ కొనాలనుకునే వాళ్ళు ఒకటి ఆలోచించాలి, రెడీ టు ఆక్యుపై తీసుకోండి. ఎప్పుడైనా కానీ కంప్లీట్ అయిపోయింది, 90% కంప్లీట్ అయిపోయింది తీసుకోండి. కానీ మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాజెక్టులు మాత్రం తీసుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఆలస్యం అవుతుంది, అక్కడ బిల్డింగ్ ప్రాజెక్ట్ అయిపోయినా కానీ ఆలస్యం అవుతుంది, లోన్ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ పెరుగుతుంది. కాబట్టి రెడీ టు ఆక్యుపై తీసుకుంటే వెంటనే మీకు వాళ్ళకి వెళ్ళిపోవచ్చు, రెంట్ మిగిలిపోతుంది. కాబట్టి దాంతో ఇన్స్టాల్మెంట్ కట్టుకో కొంచెం 10,000 ఎక్స్ట్రా కానీ పెంచుకొని కట్టుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఏం ఆలోచించాలంటే చాలా వరకు నాకు రెడీ టు ఆక్యుపై తీసుకుంటేనే బాగుంటుంది అని చెప్పిన విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రీమియం ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రీమియంలో చాలామంది డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ రిచ్ పీపుల్ కూడా సొంత ఇల్లు బదులు అపార్ట్మెంట్లో ఉందాము, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉందాము, ఫెసిలిటీస్ అన్నీ భరించే అంటే సర్వీస్ దొరకట్లేదు, సెక్యూరిటీ దొరకట్లేదు అని చెప్పిన ఉద్దేశంతో సర్వీస్ ఇవన్నీ ఇచ్చే గేటెడ్ కమ్యూనిటీలో సొసైటీస్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అవన్నిటికీ ప్రాబ్లం ఉండదని చెప్పని చాలామంది ఇంకా ధర ఎక్కువైనా పర్వాలేదు, అందుకని లగ్జరీగా ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది అటు సైడ్ వెళ్తున్నారు.